బిఆర్ నాయుడు గారు టిటిడి చైర్మన్ అయిన నాటి నుండి బంగారం చోరీ జరుగుతుంది. ఎంత చోరీ జరిగిందంటే చెప్తానండి. ఏదైతే శ్రీవారి భక్తులు వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి బంగారం సుమారుగా 645 గ్రాముల బంగారం చోరీ జరిగింది. దాని నెట్వర్త్ వచ్చి 98,67,945 రూపాయలు. దేవుని డబ్బులు దేవుని దగ్గర ఒక కాపలాదారుడుగా ఉండవలసిన వ్యక్తులే తప్పులు చేస్తా ఉంటే అలాంటి రాజకీయ నాయకులు అందులో పాలనలో ఉండే వ్యక్తులు సపోర్ట్ చేస్తే సిల్వర్ ఎంత జరిగింది? సిల్వర్ 157 గ్రాముల సిల్వర్ దొంగతనం జరిగింది. ఈ దొంగతనం ఎవరి ప్రోద్బలం వల్ల జరుగుతుంది? ఈ చోరీల వెనక ఎవరున్నారు? ఎవరి ఆశీస్సులతో ఈ దొంగతనాలు శ్రీవారి హుండీలో జరుగుతున్నాయని అడుగుతున్నారు. దాంతో పాటు ఇంకా ఆశ్చర్యం సార్, ఈ దొంగతనం చేసినటువంటి ఈ పవిత్రమైనటువంటి శ్రీవారికి ఇచ్చినటువంటి ఈ ఆఫరింగ్స్ ని ఖజానా జ్యువెలరీలో, మలబార్ జ్యువెలరీలో, జోయలికర్ జ్యువెలరీలో అమ్మేసేటువంటి దౌర్భాగ్యం కూడా జరుగుతుంది సార్. దానికి సంబంధించిన వివరాలు చెప్తున్నాను సార్. సార్ ఇదిగోండి ఇన్వాయిస్ నెంబర్ తో చెప్తున్నాను సార్. ఇన్వాయిస్ నెంబర్ తో I'm an unapologetic Sanatani Hindu.